ఓకే సార్ కూర్చోండి. అయితే ములగవలస అనే గ్రామంలో ఈ చుట్టుపక్కల ఉంటున్న కర్లపాకలు వీటన్నిటి కలిపి ఇక్కడ ఒక కమిటీ ఆల్రెడీ ఏర్పాటు చేసుకున్నారు. చుట్టూ కూడా చెట్లరిసే ఉన్నారు. ఈ ఊరు ఒక్కటి మాత్రమే, ఈ 5 ఇల్లులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. ఈ చుట్టూ ములగ రైతులందరూ, కాలబుడి రైతులందరూ కూడా వాళ్ళ భూమిని ఎక్కడో నుంచి వచ్చిన వారికి అమ్మేశారు. ఈ భూమిని కలిపి కూడా అమ్మేశారు. ఈ ఊరిని కూడా అమ్మేశారు. ఈ గ్రామము నిలబడడానికి ప్రధాన కారణం మన సిపిఎం పార్టీ. చుట్టూ రైతులు ఈ ఊరిని కూడా బేరం పెట్టి ఇలాగా 10 ఎకరాల భూమిని కూడా అమ్మేసి డబ్బులు కూడా తీసుకున్నారు. ఈ పక్కనున్న ఈ షట్లర్స్ ఎక్కడో నుంచి వచ్చి ఆయన కూడా ఇదిగో మనం జెండా వేసి ఉన్నాం. మీకు ఆ మొక్క కూడా వీళ్ళే బాగు చేసిన మొక్క కూడా నా బౌండరీలో ఉంది, నా జిరైతే అనుకుని ఆక్రమిస్తే మనమే దౌర్జన్యం చేసేదాన్ని కూడా జెండా వేసి ఆక్రమించాం. రాబోయే రోజుల్లో అందరము కూడా మన గ్రామాల్లో భూమి మన చేతుల్లో ఉండదని మన సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా భూమి మన చేతిలో ఉండదు. ఇప్పుడు ఈ ములగవలసే మనకి రుజువు అవుతుంది. మరి ఇప్పుడు మన సర్పంచ్ గారు, మన పార్టీ నాయకులు కూడా వచ్చి ఉన్నారు. వారికి మాట్లాడవలసిందే మనము కోరుతున్నాం.